ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లో సావధానంగా వైసీపీ పార్టీని కుప్పకూల్చడానికి, మట్టుబెట్టడానికి చేసిన ప్రయత్నాలకు కొంత విరామం ఇచ్చి రాష్ట్రంలో పరిశ్రమలు, భూములు లేదా ఇతరత్ర ఆదాయ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను తవ్వి తీసి కొన్నింటినైనా సొంతం చేసుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నారా? ఇది వైసీపీ ఆరోపిస్తున్నటువంటి కీలకమైన ఆరోపణ. ఎందుకు ఈ ఆరోపణ చేస్తున్నారంటే, మొన్నటికి మొన్న కాకినాడ సీపోర్టుకు డీప్ సీపోర్టుకు సంబంధించి వాటాల విషయంలో అరబిందో బెదిరించి వాటాలు స్వాధీనం చేసుకుందన్న మాట వినిపించిన తర్వాత దానిపై కేసులు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కాకినాడ సెజ్కి సంబంధించి 2003లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ ప్రాంతంలో సుమారు ఒక 10-15 గ్రామాలకు సంబంధించి భూములు సేకరించాలని, బలవంతంగా అయినా సరే సేకరించాలని నిర్ణయించుకున్నారు. దాంతో భూములు ఇవ్వటానికి ఇష్టపడని వాళ్ళని కూడా చంద్రబాబుకి అప్పుడు బినామీగా ఉన్నటువంటి కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు, ఇప్పుడు ఎవరైతే కాకినాడ డీప్ సీ పోర్ట్లో ప్రధాన వాటాదారుగా ఉన్నారో ఆయన ముందుకొచ్చి భూముల సేకరణకు నడుం కట్టారు. అయితే 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోతారని చంద్రబాబు ఊహించుండకపోవచ్చు. ఈ మొత్తం సెర్జ్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ తన చేజిక్కుతాయని భావించుండొచ్చు. కానీ తలవని తలంపుగా 2004 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చాక ఆయన ప్లేట్ ఫిరాయించారు. దానికి సంబంధించి మొత్తం తను చెప్పిన మాటలనే విరుద్ధంగా మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరిగిపోతుంది, బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు, ఇలాంటి అనేక రకాల వాదనలను తీసుకొచ్చి రైతులకు నేను అండగా ఉంటాను, కోటీశ్వరులను చేస్తాను, లక్షాధికారులను చేస్తాను, లేదా వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాను. ఒక దశలో 2012లో ఆయన నాగలి బట్టి సెజ్ భూముల్లో దున్ని ఏరువాక సాగారు. అంటే మీరు దున్నుకోండి, ఏం చేస్తారో చూద్దాం అని. అంటే ఆయన ఉద్దేశం సెజ్ భూములని రాజశేఖర రెడ్డి సొంతం చేసుకుంటారా, లేదా ఆయన బినామీలకు ఇస్తారా, ఏదో జరగబోతుందన్న భావన. అయితే ఏది ఏమైనా అప్పటి నుంచి 2003 తర్వాత కాకినాడ సెజ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా అపరిష్కృత అంశాలు చాలా ఉండిపోయాయి. అది కొన్ని $1 మిలియన్ ప్రశ్నలుగా మిగిలిపోయినవి చాలా ఉన్నాయి. వాటిల్లో సెజ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా ఇస్తామన్న వాడు కొందరు, అసలు ఇవ్వటానికి ఒప్పుకోకుండా మొరాయించిన వాడు కొందరు, బలవంతంగా ఒప్పించడం వల్ల డబ్బు తీసుకున్నవాడు కొందరు. అంటే మొత్తం మీద భూములకు సంబంధించి రైతుల విషయంలో ఒక సమగ్రమైనటువంటి సాఫీగా ఏ వ్యవహారం సాగలేదు. సో దాని మీద మొదటి నుంచి రగడ నడుస్తూనే ఉంది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్, సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పారిశ్రామిక అభివృద్ధి కోసం
సేకరించిన భూములు దాదాపు 5,600 ఎకరాలు కాకినాడ సెస్ కింద ఉన్నాయి. వీటిల్లో బడా పారిశ్రామికవేత్తలు డివిస్ లాంటి వాళ్ళు కానీ, కేవీ రావు లాంటి వాళ్ళు కానీ, జీవికే వాళ్ళు కానీ, మరికొంతమంది కానీ వేలాది ఎకరాలు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల విషయంలో ప్రభుత్వం తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకని ఈ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందంటే, భూముల్ని తరతరాలుగా తమ కుటుంబాలకు దక్కినటువంటి భూముల్ని ఇవ్వడానికి ఒప్పుకోనటువంటి రైతులు ఇప్పటికీ అప్పటికీ ఆ భూములు తమ సొంతంగానే ఉండాలని, సెజ్లకు ఇవ్వమని తేల్చి చెప్పినటువంటి రైతులు, ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోనటువంటి రైతులు, డబ్బుని నిరాకరించినటువంటి రైతులు ఆ భూములు సొంతం కావాలని ఆశించారు. వారందరూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆయనకు వినతి పత్రాలు ఇచ్చారు. అప్పుడు ఆయన వాళ్ళకి ప్రామిస్ చేశారు, తను అధికారంలోకి వచ్చాక తప్పకుండా వారి భూముల్ని వారికి తిరిగి స్వాధీనం చేస్తారు. కానీ సెజ్జలు ఇచ్చిన భూములు కానీ, సెజ్జలు సేకరించిన భూములు కానీ వెనక్కి ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 12 తీసుకొచ్చి దాని ద్వారా దాదాపు 2,180 ఎకరాలు, అంటే 2,200 సుమారుగా ఎకరాలని ఎవరైతే డబ్బులు తీసుకోలేదు, ఎవరైతే తమ కన్సెంట్ ఇవ్వలేదు, ఎవరైతే భూముల్ని తాము మళ్ళీ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా తిరిగి ఇచ్చేశారు. సో ఇక్కడే మతలబు ఉంది అనేది ఈ ప్రభుత్వ వాదన. నిజానికి ఆయన తిరిగి ఇచ్చేయడానికి చాలా పెద్ద కసరత్తు చేశారు. అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి కన్నబాబు నేతృత్వంలో వ్యవసాయ శాఖ కమిషనర్లు, డైరెక్టర్లు, కలెక్టరు, అందరి రైతులు అందరితో కూడినటువంటి ఒక జాయింట్ కమిటీని వేసి ఆ కమిటీని సాధ్యాసాధ్యాలను సరిచూడమని తెలియజెప్పిన తర్వాత 6 గ్రామాల్లో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఆ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ 6 గ్రామాలను తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లోనే నోటిఫికేషన్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి 6 గ్రామాలను తరలించక్కర్లేదు, వారు అక్కడ ఉండొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు, వారి జీవనం కొనసాగించవచ్చు, అంతేకాకుండా ఎవరైతే ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోకుండా భూములు ఇవ్వడానికి ఒప్పుకోరో వాళ్ళందరికీ సంబంధించిన 2,180 ఎకరాల భూమిని వారికి సొంతం చేశారు. వారందరూ కూడా ఆ భూముల్ని మళ్ళీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అయితే కొద్ది ఆర్థిక ఇబ్బందులు, కొన్ని కారణాల వల్ల కొంతమంది చేయించుకోకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ భూముల్ని కూడా వెనక్కి ఇవ్వడానికి వీల్లేదు, లేదా వాటన్నిటినీ కూడా సెజ్లోనే ఉంచాలి, లేదా వాటిని ఎవరికైతే అలాట్ చేశారో, అంటే వాటిల్లో కొన్ని భూములు కేవీరావు స్వాధీనంలో ఉన్నటువంటి భూములు, కొన్ని దివీస్ స్వాధీనంలో ఉన్న భూములు, లేదా కొన్ని ఇంకా జీవికి కానీ మరొకళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి వాటిని తిరిగి రైతులకు ఇవ్వడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా సెజ్లో మరి స్వాధీనం చేసుకున్నటువంటి సెజ్ పేరుతో భూసేకరణ జరిపినటువంటి భూముల్ని తిరిగి రైతులకు ఎట్లా ఇస్తారు? ఇది పెద్ద వివాదంగా మారింది. నిజానికి రైతులందరూ కూడా 2015-16లోనే దీని మీద తీవ్రమైనటువంటి ఉద్యమం చేశారు. 2014 తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ సెజ్కు సంబంధించి చాలా పెద్ద ఉద్యమమే నడిచింది. అప్పుడు రైతుల్ని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ నెలల తరబడి జైళ్లలో పెట్టినటువంటి ఘన చరిత్ర రైతులందరూ మర్చిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ అంశానికి సంబంధించి, భూములు వెనక్కి ఇవ్వడానికి సంబంధించి దీని మీద
మరి ఎంక్వైరీ జరగాలని, ఇంకేదో చేయాలని కొంతమంది తెలుగుదేశం స్థానిక నాయకులు పట్టుబట్టి ముఖ్యమంత్రి ద్వారా ప్రకటన చేయించబోతున్నారు. దానిలో ప్రధానమైనటువంటి వ్యక్తి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఆయన కూడా కాకినాడ సెజ్కు సంబంధించి దాదాపు ఎకరం 30 లక్షలకు, అంటే రైతులకు ఇచ్చిన భూమి ఎకరం 3 లక్షలే. ఆ తర్వాత 2015లో మరో 2 లక్షలు ఇస్తారని చంద్రబాబు కొంతమంది చేత బేరమాడి వెనక్కి తగ్గేలా చేశారు. కానీ ఈయన శ్మశానాలను, డొంక భూముల్ని, పుంతల్ని వీటన్నిటినీ కూడా కలుపుకొని ఎకరం 30 లక్షల చొప్పున మరి సొమ్ము పొందారనేది వైసీపీ గట్టిగా చేస్తున్నటువంటి వాదన, గట్టిగా చెబుతున్నటువంటి విమర్శ. సో రైతులకు తక్కువగా ఇచ్చి ఇలాంటి నాయకులు లక్షలాది రూపాయలు కొల్లగొట్టినటువంటి చరిత్ర ఉన్న కాకినాడ సెర్జ్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు పునరాలోచన ఎందుకు? ఇది వైసీపీ వేస్తున్న ప్రశ్న. ఏంటి అంటే, రైతులు ఎవరైతే భూములు ఇవ్వడానికి ఇష్టపడలేదో, సొంతగా సాగు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ప్రభుత్వం ఇచ్చేయడంలో తప్పేంటి? సో ఇప్పుడు మళ్ళీ వాటిని స్వీకరిస్తారా, స్వాధీనపరుచుకుంటారా? ఏం చేయబోతోంది ప్రభుత్వం? అయితే రైతులు ఒక పక్క ఆందోళనలో ఉన్నారు, మరి మరో పక్క పారిశ్రామికవేత్తలు మాత్రం తమకు కేటాయించిన భూముల్ని ఒకవేళ రైతులకు కనుక అందజేస్తే వాటిని తిరిగి పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇది చిన్న విషయం కాదు. మనం మాట్లాడుకున్నప్పుడు ఇది చిన్న విషయంగా కనపడవచ్చు, కానీ కొన్ని వందల వేల మంది రైతుల జీవితాలతో ముడిపడ్డటువంటి విషయం. మనం చూసాం, అమరావతి ప్రాంతంలో కూడా ఇదే జరిగింది. వేలాది ఎకరాలను సేకరించడం కోసం మరి అక్కడ రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో తమ భూముల్ని తమకి ఇచ్చేయమని కోరుతున్న వాళ్ళు వందల మంది ఉన్నారు. ఎందుకంటే 3 పంటలు పండే భూమి, అక్కడ కూరగాయలు, పూలు, పండ్లు ఇవన్నీ పండించుకొని తమ జీవనానికి ఉపయోగపడే విధంగా వాటిని, ఆ భూముల్ని తీర్చిదిద్దుకునేటువంటి రైతులు ఇప్పుడు వాటిని వదులుకోవాలంటే ఇష్టపడలేదు. అమరావతిలోనే కాదు, ఇప్పుడు సెజ్లో కూడా, కాకినాడ సెజ్లో కూడా అంతే. అయితే ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా రైతులకు అనుకూలమను లేదా రైతులకు మేలు చేసేవిగా లేవనేది వైసీపీ వాదన. వైసీపీ ఇప్పుడు కూడా అదే చెప్తుంది. కాకినాడ సెజ్లో మళ్ళీ ఏం చేయబోతున్నారు? దీనికి ఒక సరైనటువంటి సమాధానం ఇవ్వాలని రైతుల పక్షాన వైసీపీ కోరుతోంది. అంతేకాకుండా మరి తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వానికి లేఖ రాస్తాను, దీని మీద ఎంక్వైరీ జరపాలని వైసీపీ కూడా అదే కొడుతుంది. 2013 నుంచి ఇప్పటి వరకు, అంటే 21 సంవత్సరాల పాటు ఈ మొత్తం వ్యవహారం మీద, కాకినాడ సెజ్కి సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద దర్యాప్తు జరపాలి, విచారణ జరపాలని వైసీపీ కూడా కోరుతోంది. చూద్దాం. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి అంశాన్ని తేనెతుట్టేలా కదిపి దాన్ని వివాదాస్పదం చేసి మరి ప్రజలకు వారి సమస్యల నుంచి పక్కదారి పట్టించి, వారి దృష్టి మళ్లించి ఏదో లబ్ధి పొందాలని చూస్తోందా? మరి వైసీపీ చెప్తున్నట్టు రైతులకు, ప్రజలకు నష్టం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటోందా? చూడాలి ఏం జరగబోతోందో.